going to work on a real website today and do web application penetration testing. And we are going to do that using different tools and different methodologies. So first and foremost thing, the main tools we will be using are Burp Suite we will be using, and also we will be using the website called as vulnweb.com. ఇప్పుడు ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళాలంటే ఫస్ట్ సింపుల్ WLN web, vulnweb. Okay, now vulnweb.com is a vulnerability test website. Okay, this is owned by Acunetics, and the name of a vulnerability scanner is also Acunetics, right? సో దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక వెబ్సైట్ మనకు ఓపెన్గా ఇంటర్నెట్లో అవైలబుల్లో పెట్టారనమాట. ఓకే, ఓపెన్గా పెట్టారు ఇది. దీంట్లో మనకి ఏంటంటే ఈ మల్టిపుల్ వెబ్సైట్స్, సెక్యూరిటీ ట్వీట్స్ అని, అక్యూరాక్ట్, అక్యూఫార్మ్, అక్యూబ్లాగ్, రెస్ట్ ఏపీఐ. సో డిపెండింగ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ యూ వాంట్ టు లెర్న్, యూ కెన్ చూస్ దట్ వన్. So for today's class, we will be choosing this one. Okay, testphp.vulnweb.com. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ వెబ్సైట్లో మనకు వల్నరబిలిటీస్ వెతకాలి మనం. హౌ టు ఐడెంటిఫై వల్నరబిలిటీస్. సో కింద మనకు వార్నింగ్ ఒకటి ఇచ్చారనమాట, చూసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ షాప్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ PHP అప్లికేషన్ విచ్ ఈజ్ ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ టు వెబ్ అటాక్స్. So it is intended to help you test Acunetics. It also helps you to understand how developer errors and bad configuration may let someone break into the website. You can use it to test other tools and manual hacking skills as well. అంటే కొన్ని టూల్స్ ఉంటాయి, నేను చూపిస్తాను ఈరోజు. ఆ టూల్స్ వాడుకొని కూడా మనం వెబ్సైట్లో మనము టెస్టింగ్ చేయొచ్చు అనమాట లీగల్గా. ఇది ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్, ఇది అందరికీ యాక్సెస్ అవుతుంది. ఇది మన ఏంటది మ్యూటిలిడై DVW ఇలా కాకుండా ఇది రియల్ వెబ్సైట్ ఇది. ఓకే, బట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ అండ్ లెర్నింగ్ పర్పస్ అనమాట. అందుకే ఇది ఇక్కడ క్లియర్గా రాశారు, టెస్ట్ అండ్ డెమాన్స్ట్రేషన్ సైట్. ఓకే, రైట్. నౌ టుడే we are going to do a lot of testing on this particular website. ఈ వెబ్సైట్ పైన మనం టెస్టింగ్ అనేది చేస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ఈ URL ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు అనేది మనకు తెలియాలి. ఈ వెబ్సైట్లో ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, వెబ్సైట్ నిలబెట్టడానికి వాళ్ళు డేటాబేస్ ఏం వాడుతున్నారు, సర్వీస్ ఏం వాడుతున్నారు, అపాచీయా, మైక్రోసాఫ్టా, ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి మనం. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. టాస్క్ నెంబర్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దానికోసము నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఒక వెబ్సైట్ ఉంటుందండి, వ్యాపలైజర్ అని చెప్పేసి. WAPPLYZER, వ్యాపలైజర్. ఈ టూల్ ఏంటంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ టూల్. ఈ టూల్ మనకు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటారు అంటే మీరు యాడ్ ఆన్స్లోకి వెళ్ళి చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రౌజర్ ఏంటిది, ఫైర్ ఫాక్స్ అంటే మోజిల్లాది. సో దీంట్లో ఈ లింక్స్లో మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ కిందికి వెళ్తే మనకు ఇక్కడ addons.mozilla.org అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ ఎక్స్టెన్షన్, ఈ లింక్ పైన మనము క్లిక్ చేస్తాం. ఈ టూల్ ఏంటంటే బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్రీ టూల్. ఓకే, సో ఇది నేను ఇక్కడ మీకు ఏమవుతుందంటే యాడ్ టు ఫైర్ ఫాక్స్ అని మీకు వస్తుంటుంది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ యాడ్ చేసినాను కాబట్టి నాకు ఇక్కడ రిమూవ్ అని చూపిస్తుంది, మీకైతే ఇక్కడ యాడ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది టూల్ అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ కార్నర్లో ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఇదే ఆ టూల్ అనమాట. ఓకే, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ ఆ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఈ testphp.vulnweb.com దీంట్లో వాళ్ళు ఏ టెక్నాలజీస్ వాడారు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి, ఏ సర్వర్ మీద ఉంది, అలాంటివన్నీ. సో ఇక్కడ సింపుల్గా నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నాకు చూపిస్తుంది.
See, the technology which they have used is ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వాడారు, ఊబంటు అనమాట. అంటే ఈ వెబ్సైట్ ఊబంటు అనే సర్వర్ మీద రన్ అవుతుంది. తర్వాత రివర్స్ ప్రాక్సీ ఏదైనా వాడుతున్నారా అంటే ఎస్, దే ఆర్ యూజింగ్ ఏ రివర్స్ ప్రాక్సీ హియర్. And then the web server is running on Nginx, and then again programming languages, the coding and scripting which they are using are PHP and Flash, and also Dreamweaver as a editor for pages. ఓకే, సో దీనికి ఫ్రీ వర్క్ అయితే మనకి ఇంతవరకు తెలుస్తుంది. మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రో ఫీచర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి దీని గురించి. నాట్ ఓన్లీ దిస్ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్. లెట్స్ సే స్పెన్సర్స్ వాళ్ళది ఏమైనా వెబ్సైట్ ఉందో చూద్దాం. స్పెన్సర్స్ తెలుసు కదా అందరికీ, సూపర్ మార్కెట్. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే అందరూ కూడా లైక్ హోమ్ డెలివరీస్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు, ట్రెడిషనల్ సూపర్ మార్కెట్స్ కూడా. సో వాళ్ళు కూడా వెబ్సైట్ సెటప్ చేస్తున్నారు. సో దానికి కూడా వాళ్ళకు టెస్టర్స్ అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆల్ రైట్, సో అగైన్ ఐ కెన్ గో హియర్. నౌ యూ కెన్ సీ ద విడ్జెట్స్ విచ్ ఆర్ యూ. విడ్జెట్స్ అంటే ఏంటి, ఈ వెబ్సైట్లోకి వీళ్ళు లింక్స్ ఉన్నాయి అనమాట. ఫేస్బుక్కి లింక్ ఉంది, ట్విట్టర్కి లింక్ ఉంది. ఓకే, and again database they are using is MySQL here. The programming language which they are using is PHP, and you can see the different types of technologies which they are using over there. This is one method to identify information about a particular website. Information gathering kindiki manaki idi vastundi. Is it legal? Yes, absolutely legal, nothing wrong in that. Now, is there any other method? ఇంకేదైనా టూల్ ఉందా మనకు? ఒక టూల్ ఏం నేర్చుకున్నాం మనం, వాట్ వ్యాపలైజర్ చెక్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మోర్ టూల్ హియర్. నా దిస్ టూల్ ఈజ్ అ కమాండ్ లైన్ టూల్. ఈ టూల్ ఏంటంటే ఇది కమాండ్ లైన్ టూల్ అనమాట. దీని పేరేంటి, 1 సెకండ్, sudo su చేద్దాం ఫస్ట్. ఓకే, నా ద నేమ్ ఆఫ్ ద టూల్ ఈజ్ వాట్ వెబ్. The name of the tool is what web. నేను చెప్పేటప్పుడు టూల్స్ రాసుకోండి మీరు. Now give the URL here. So test php dot vuln web .com. Now this is going to search for the again the technologies which are used in that website, and it is going to give you the list here, but it is in a different format here. So PHP వాడుకుంటే PHP version ఏంటి ఎగ్జాక్ట్లీ, Ubuntu version ఏంటి దాంట్లో. all right, and also it is going to show you which country it is hosted in. okay, and HTTP server is running on which service here, Nginx 119.0, and then you will also know the IP address of the website here. Now same thing you can do for our website. అనేది JNTU కదా, jntua.ac.in. same again here. So we know few things here. So దాంట్లో కొన్ని తెలిసిన, దీంట్లో తెలియలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ హోస్టెడ్ ఈజ్ ఆస్ట్రేలియా, హోస్టింగ్ అక్కడి నుంచి అవుతుంది. HTTP సర్వర్ is Nginx, and this is the IP address. This is the IP address. Okay, so this is the second tool which we have learned. One is what web and the other one is Vapalizer. Okay, now next thing we will learn is one feature in Burp Suite. మనకు బర్ప్ సూట్లో ఒక ఫీచర్ చెప్తాను మీకు. సో లెట్స్ స్విచ్ ఆన్ ద బర్ప్ సూట్. స్టార్ట్ ద బర్ప్ సూట్. ఓకే, సో ఇక్కడ మనకు బర్ప్ సూట్లో this part, proxy part here. So I'll just switch off the proxy part for now. Okay,
Now I will go to target. Target and ikkada undi target. Okay, target, and then I'll go to scope here. Now what is target and what is scope? Let us say you want to analyze one particular website. ఒక వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏంటి అనలైజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి దానికి. So you will add that in the target scope anamata. So I'll click on add here, and then I'll type my target website. So what is my target website? Test php dot vulnweb.com, and then I'll say okay. So do you have, yes, you have added an item to target scope. Do you want burp proxy to stop sending out of scope items? I'll say no here. And then host or IP range I have given already here. Now we'll go to burp suite proxy http history. Okay, so here I haven't added anything here. So let me go back to my proxy. I'll switch on the intercept. I'll minimize this. Now where is my browser? I'll close this. We don't need this. We don't need this because that is not in our scope. So ikkada I'll click on home. I think proxy is not configured here. I'll just configure the proxy. Okay, so now intercept is on. I'll just click on forward this part. Now here we have one http request here, that is a request and a response. Request response manaku http history lo vastayi, and also 1 minute. ఓకే, దిస్ ఇస్ వేర్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ టార్గెట్ స్కోప్లోకి వెళ్ళిపోయి ముందుగా వెబ్సైట్ ఏదైతే మనకు కావాలో అది ఇచ్చాను. తర్వాత ప్రాక్సీ ఆన్ చేసి ఒక గెట్ రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్ తెచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ టార్గెట్కి వెళ్ళాను. ఇక్కడ సైట్ మ్యాప్ అని ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేశాను. సో వాట్ హ్యాపెండ్ హియర్, నౌ యూ కెన్ సీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ దిస్ ఇన్ స్కోప్ ఐటమ్, దట్ ఇస్ టెస్ట్ php.vulnerweb.com. ఇది క్లిక్ చేశాను అనుకోండి. నౌ వాట్ ఈస్ దట్ ఐఎమ్ సీయింగ్, ఆ పర్టికులర్ పేజ్లో ఏవైతే మనకు ఫైల్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ లైక్ artist.php, cart.php, కేటగిరీస్, డిస్క్లేమర్, గెస్ట్ బుక్, ఇవన్నీ కూడా ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేసేసింది. సో బర్ప్ ఈజ్ ఏబుల్ టు స్కాన్ ఆల్ ద ఫైల్స్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ హియర్. ఓకే, మనకు ఏం చేస్తాం నెక్స్ట్, ఇంకా నాకు స్కోప్లోకి ఐటమ్స్ రావాలి దాంట్లో అంటే then I will go to scope, and also I will do one more thing here. Proxy http history. One minute, where is this filter? There is a filter ఉంటుంది.
That's fine. I think we can do it. All right. Now I'll minimize this one and I'll continue click on all the links here. So ఎక్కడెక్కడైతే links ఉన్నాయో నాకు ఆ links అన్నిటిని ఒక్కొక్కటి క్లిక్ చేస్తాను. Let's say for example HTTP parameter. I'll switch off this proxy for now. ఇంటర్సెప్ట్ ఒక్కటి నేను ఇంటర్సెప్ట్ చేయను, బట్ ఇవన్నీ ఐటమ్స్ ఏమవుతుంటాయంటే ఒక్కొక్కటి నాకు ఈ హిస్టరీలోకి వచ్చేస్తుంటాయి అండ్ ఆటోమేటిక్గా నా టార్గెట్ సైట్ మ్యాప్లో కూడా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వాట్ ఎవర్ ఐ క్లిక్ దేర్. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు టెస్ట్ హియర్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఏమేమి ఉన్నాయి మొత్తము డేటా అంతా కూడా నాకు రావాలి అంటే ప్రతి ఒక్క దాని మీద క్లిక్ చేస్తూ ఉండాలి ఇట్లా. సో దట్ ఐ విల్ కలెక్ట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ వెబ్సైట్. Okay, as much in the burp suite. Right, I'll go to browse home categories and posters and click on the shore, then go back here, then again posters, click on misery, then universe, walking. So basically what I'm doing is I'm trying to bring as many items as possible within the scope of the burp suite here. So if I go back to the burp suite here, you can see here నేను ఎంత క్లిక్ చేస్తూ ఉంటే అంత మనకు డేటా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకు. ఓకే, సో హియర్ ఐ విల్ జస్ట్ yeah. And then browse artists. So this exercise is to basically increase the number of scope items inside the burp suite. So wherever there is a link, you have to click that link and increase the scope of the burp suite. So this is how you do it manually. Manual ga meer burp suite scope increase చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. See all the products.php పేజ్ లో ఏమున్నాయి, కేటగిరీస్లో ఏమున్నాయి, మీరు ఎన్ని క్లిక్ చేస్తూ ఉంటే లింక్స్ అన్ని కామెంట్స్లో ఇందాక ఏమున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా దీనికి బర్ప్ సూట్కి అప్డేట్ అవుతుంది అనమాట. సో దట్ యూ కెన్ డూ టెస్టింగ్ ఆన్ ఇండివిజువల్ పేజెస్ లెటర్ ఆన్. ఇండివిజువల్ పేజెస్ మీద కూడా మనం టెస్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ రిపీటర్ కానీ దీంట్లో కానీ ఎక్స్పాండ్ ద బ్రాంచ్ అండ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. దిస్ ఈస్ హౌ యూ డూ మాన్యువల్లీ. బర్ప్ సూట్లో మనం ఇట్లా యాడ్ చేస్తుంటాం అనమాట ఫర్ ఇంప్రూవింగ్ అవర్ టెస్టింగ్ scope. And then let us do some of one more tool here. ఇది కాకుండా ఇంకొక టూల్ చూపిస్తాను మీకు నేను బర్ప్ సూట్ కాకుండా. చాలా మటుకు మనకు ఏదన్నా ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక నేను ఏమొస్తుంది ఇక్కడ పైన అబ్జర్వ్ చేయండి, testphp.vulnerweb.com/categories.php అనేది ఒకటి చూపిస్తుంది. తర్వాత కార్ట్కి వెళ్ళాను అనుకోండి, cart.php, ప్రొఫైల్కి వెళ్ళాను అనుకోండి, ఓకే, /login.php ఆర్ సంథింగ్. ఓకే, whenever I click something, then it is showing me one particular page here. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మటుకు వెబ్సైట్స్ మనకు స్లాష్ అని చూపించిన తర్వాత అన్నీ చూపించరు. ఇక్కడ ఓన్లీ పబ్లిక్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటారో అది మాత్రమే ఇక్కడ స్లాష్ అని చెప్పేసి ఈ ఫైల్స్ని చూపిస్తుంటారు మనకు. ఇప్పుడు డిస్క్లైమర్, అది disclaimer.php. ఓకే, నౌ లెట్ us say now as a tester ఇప్పుడు ఇక్కడ ఏజాక్స్ అని వచ్చింది కదా, అంటే ఏంటి, ఇది ఆ రూట్ కన్నా ఇంకొక ఫోల్డర్లో ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఏజాక్స్ ఫోల్డర్లో index.php అనేది ఒక ఫైల్. సో అట్లాగా నాకు ఈ వెబ్సైట్లో, ఓకే, ఈ vulnerweb.comలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఓపెన్ పబ్లిక్ ఉన్నాయి, ఎన్నైతే హిడెన్ ఉన్నాయో అవన్నీ కావాలి నాకు.
information. How to do that? మళ్ళీ చెప్తున్నాను. నార్మల్గా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి ఏం చేస్తాయంటే మనకు కావాల్సిన పేజెస్ మాత్రమే, అంటే యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాయి. నాకు అది కాదు. ఇఫ్ ఐఎమ్ ఎ వెబ్ టెస్టర్, ఐ వుడ్ లైక్ టు నో, is there anything which he is hiding from me? Is there any hidden files from the user? ఎందుకు హైడ్ చేస్తారు? There would be some reasons, but if as a hacker I am able to get a hand on these hidden files, వెబ్సైట్ లో ఏవైతే హిడెన్ ఫైల్స్ నాకు దొరికింది అనుకోండి, then that will be called as a vulnerability. సో ఆ టెక్నిక్నే మనం ఏమంటామంటే ఫజ్జింగ్ అంటాము.